బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 2018కి చెందిన గ్రూప్ 1 అధికారులను ప్రభుత్వం మూకుమ్మడి బదిలీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ప్రాధాన్య పోస్టుల్లో ఉన్న 26 మందిని జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోకి కీలక డివిజన్ల ఆర్డీఓలను బదిలీ చేసింది. 2018 గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎన్నికైన అధికారులందరినీ అప్రధాన్య పోస్టులో పెట్టాలని హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన ఆదేశం మేరకు నిర్ణయం తీసుకుంది. ఏపీలో 2018కి చెందిన గ్రూప్ 1 అధికారులను ప్రభుత్వం మూకుమ్మడిగా బదిలీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ప్రాధాన్య పోస్టుల్లో ఉన్న 26 మందిని జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోకి కీలక డివిజన్ల ఆర్డీఓలను బదిలీ చేస్తుంది. 2018 గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎన్నికైన అధికారులందరినీ అప్రధాన్య పోస్టులో పెట్టాలని హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన ఆదేశం మేరకు నిర్ణయం తీసుకుంది. మా కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీహరి, ఎటువంటి నిర్ణయం తీసుకుంది ఆదేశాల మేరకు? రైట్ శ్రీదేవి, ఏదైతే 2018 గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి అప్పుడు జరిగిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అవకతవకలు జరిగాయని చెప్పని దానిపైన అయితే కొంతమంది హైకోర్టు ఆశ్రయించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణ ఏదైతే ఉందో పూర్తయ్యే వరకు ఎంపిక అయిన అభ్యర్థులు, అప్పటి ఎగ్జామ్ రాసి పాస్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా అధికారులందరినీ ఏదైతే ఉందో కీలకమైన పోస్టులు, అంటే ప్రాధాన్యమైన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసి వాటి ప్రధానంగా జీఏడీలో ఉండాలి అని చెప్పని హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే సంచలన ఆదేశాలు అయితే నేడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ మేరకు ఎవరైతే రాష్ట్ర సిఎస్ విజయానంద్ ఉన్నారో, విజయానంద్ ఇప్పటికే హైకోర్టు ఈయన పైన అయితే పిలిచి నేడు కొంచెం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది హైకోర్టు. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే 2018 గ్రూప్ 1 పోస్టులో బదిలీలు ఎవరైతే ఉన్నారో వాటన్నిటిలో ప్రధానంగా హైకోర్టు ఆదేశాల మేరకు అయితే ఉన్న 26 మంది అధికారులను జీఏడీకి అటాచ్ చేస్తూ కూడా నేడు ఒక జీవోనైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే గతంలో కొన్ని ఏదైతే కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో వాటన్నిటిని పాటించలేదని చెప్పని సిఎస్ ను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఈ నేపథ్యంలోనే దీనికైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను ఇచ్చింది. దీంతో పాటు రేపు మళ్ళీ ఉదయాన్నే హైకోర్టుకు కూడా హాజరు కావాలని చెప్పని సిఎస్ కి అయితే ఆదేశాలు ఇచ్చింది. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.